నమస్కారం. నా పేరు మాన్న నరసింహుడు, సెంచిగిరిజన హనుమ వైద్యుడిని. మా అడవిలో మా పెద్దల నుండి తరతరాల నుండి మూలికలతో నేర్చుకునే వైద్యం. మాకు చదువు లేదు, సంధ్య లేదు, మా గురువు లేడు. మా వాళ్ళే మా గురువులు, మాకు మేమే గురువులం. ఎందుకంటే ఈ మాట ఎప్పుడో తెప్పించుకున్నాం. అయ్యా ఆదివాసీ గిరిజనులు పెద్ద వైద్యులు, వాళ్ళకి మించిన వైద్యులు అంటే మాకు దేవుడిచ్చిన వరం. మాకు ఆ వైద్యం దేవుడిచ్చిన వరం. ఎందుకంటే మేము పోతుంటాం, మా పెద్దలు కూడా తింటాడు, ఈ ఆకు చెప్పుకొని తిని, ఆ ఆకు చెప్పుకొని తిని, ఆ ఆకు చెప్పుకొని ఆకులు తినుకుంటూ పోతుంటారు. చెంచు బుద్ధి కోతి బుద్ధి, చెంచు బుద్ధి కోతి బుద్ధి అంటారు. చెంచు బుద్ధి కోతి బుద్ధి అంటే ఈ చెట్లు ఏముంది, ఈ చెట్లు ఏముంది, ఈ చెట్లు ఏముంది, అన్ని చెట్లు తినుకుంటూ పోతుంటే మా పెద్ద మంచి, మా ఎన్నో తరాల పెద్ద మంచి ఒక పెద్ద మంచి వైద్యం కనిపెట్టాడు. ఆ వైద్యం ఎందుకు కనిపెట్టాడు? ఒకడు తాగుబోతాడు ఏం చేసేవాడు? పొద్దుముకు తాగేది పెళ్ళాకాడ పడుకునేది, తాగేది పెళ్ళాకాడ పడుకోకుండా, తాగేది పెళ్ళాకాడ పడుకుండేది. వాడు తాగుబోతున్న ఉండేది పెళ్ళాకాడ పడుకోకుంటే మా దాంట్లో ఏముందంటే, మా పెద్దలలో ఎవరి పెళ్ళ వాడు చచ్చినా బతికినా వాని పెళ్ళ వానికాన్నే ఉండాలా. వాని పెళ్ళ ఇంకోటి ముట్టుకున్నా అనుకో వాడిని చంపేస్తారు, ఎంతలా పల్లాత కానీ చంపేస్తారు. దానికోసం ఒరే చంపుకోవడం వద్దు, చంపుకుంటే మనం మంత్రులు తక్కువైపోతాం, చంపుకుంటూ పోతే మంత్రులు తక్కువైపోతాం. నా కాడ మంచి వైద్యం ఉందని మా ఊరికి ఒకరికి వైద్యం చేసినాడు. మా పెద్ద మంచి వైద్యం చేస్తే మామని బావా మామని మాట్లాడితే బావ గుద్ద గడుచుకొని తిరుగుతారు, మామ అంటే మామ గుద్ద గడుచుకొని తిరుగుతారు. కానీ అన్నదమ్ములు చిన్నగున్నంత వరకే అన్నదమ్ములు. పెద్దగా మీసాలు వచ్చినాయి అనుకో విడిగల పోవాల్సిందే, దూరం కొట్ట వేసుకోవాల్సిందే, దూరం ఉండాల్సిందే. మా కథ ఇది, మా కథ నుండి వచ్చిన కథ చెప్తున్నాను మీకు అందరికీ. ఈ వైద్యం కథ. మొగోనికి అంగనం చిన్నగున్నా, అంగనం మెత్తగున్నా, అంగనం పని చేయకున్నా, బాడీలో వీరి అభివృద్ధి లేకున్నా, చక్కగా మన భార్యను సంతోషపడడానికి 4 రకాల మూలికలు ఉండేవి చూపిస్తా, వినండి. ఒకటి తెల్లెంపలి, ఒకటి రాళ్ళ చెట్టు, తెల్ల రాలే. మీరు మామూలు రాళ్ళ చెట్టు చూసింటారు, తెల్ల రాళ్ళ చెట్టు, తెల్ల రాలే. ఒకటి నల్ల రాళ్ళ చెట్టు, నల్ల రాలే. దీనికి నల్ల రాళ్ళకు పూలు వేరే కలర్ వస్తాయి, ఈ తెల్లదానికి పూలు వేరే వస్తాయి. ఈ తెల్లెంపులు పూలు వస్తాయి. చాలామంది అయ్యా చెట్లు చూపిస్తున్నావు కానీ ఆ పూలు చూపిస్తలేమంటారు. వీడియోలో ఈ చెట్లు ఒకసారి ఈసారి ఈ షూటింగ్లో కూడా చెప్తున్నాను. అయ్యా నేను ఏమైతే పట్టుకున్నానో అదే మీరు ఫోటోలు పెట్టండి, అదే అడ్మిట్ చేయండి. మళ్ళీ వేరేది పెడితే చాలా మంది క్వశ్చన్లు వేసి ఈ చెట్టును చూపిస్తున్నావు కానీ దాని పూలు తెలగలేవు, అది ఇట్టు చెప్తారు. కాబట్టి ఈ వాగిన ఛానల్ వరకు కూడా నమస్కారం పెట్టుకొని, అయ్యా నేను ఏదైతే చూపించినానో జనాలకు అదే చూపించమని నమస్కారం పెట్టి మీకు 100 నమస్కారాలు పెడుతున్నా. ఎందుకంటే జనాలు నాకు క్వశ్చన్లు వేస్తున్నారు, ఆన్సర్ అడుగుతున్నారు. కాబట్టి నేను చెప్పలేకుండా కాబట్టి నేను ఏదైతే పట్టుకుంటే అదే పెట్టండి స్వామి. అందుకోసం ఈ 3 రకాలు మూలికలతోటి మగపిల్లోనికి ఒక టానిక్ తయారవుతుంది. ఈ 3 రకాల ఆకులతోటి, పచ్చి ఆకులు పచ్చి ఈర్లతోటి గానిగా తిప్పి రోట్లో తిప్పి దంచి ఒక లిక్విడ్ తయారు చేసిన ఈ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు, పౌడర్ తయారు చేసుకోవచ్చు. దూరం ఉన్న వాళ్ళకైతే పౌడర్ ఇస్తాను, దగ్గర ఉన్న వాళ్ళకైతే లిక్విడ్ ఇస్తాను. ఈ లిక్విడ్ మీ ఇంటికి వచ్చిన తర్వాత దీంట్లో ఈ లిక్విడ్ మీ ఇంటికి వచ్చినాక ఒక గిలాస్కి ఒక పిరికడు ఎల్లిపాయలు, ఒక పిరికడు బెల్లం వేసుకొని చేసుకొని వేడి చేసుకొని 3 పూటలు తినండి ఒకరోజు. అయ్యా మీరు ఊహించుకున్నంత బలం వచ్చి చేతులు కాదు కాళ్ళని, నువ్వు ఏడున్న స్వామి నా కాడ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను నమస్కారం పెట్టుకొని బాటల సంఖ్య పెట్టుకొని ఉరుకుతారు. నేను పంపించేది ఉరుకుతారు. దగ్గర ఉన్న వాళ్ళకైతే బాటలు ఇస్తాను, దూరం ఉన్న వాళ్ళకైతే పౌడర్ ఇస్తాను. నేను ఎన్నో రకాల వీడియోలు చెప్పాను, అత్తిపత్తి చెప్పాను, ఎన్నో మొగలింగ లెక్క చెప్పాను, అన్ని లెక్కలు చెప్పాను. ఇది ఎందుకంటే పూరా వీక్ అయిపోయినట్టు, ప్రపంచంలో వీక్ అయిపోయి లేనే లేదు, చేత కాదు, భార్యను సంతోష పెట్టలేము. మామంతా చేత కొట్టుకొని అది కొట్టుకొని ఇది కొట్టుకొని ఆగమైపోయినాము. అన్ని తెల్లశుద్ధి వస్తుంది, నీళ్ళు గారిపోతున్నాయి, బెల్లం చిన్నగైందనే మాట లేకుండా ఈ 3 రకాల మూలికలు ఈ రసం తయారవుతుంది. ఈ రసం మీ ఇంటికి తీసుకొని మీరు 1 మంత్ వాడి చూడండి. 1 మంత్ తర్వాత నాకు ఫోన్ చేసి 10 సార్లు తిట్టండి. ఒక్కసారి కాదు, నేను ఫోన్ ఎత్తా, తిట్లకెత్తుతాను, మంచికెత్తాను, చెడ్డకెత్తాను. మీ ఎంతవరకైనా బాగుండాలా, ప్రజలు బాగుండాలా, మేము బాగుండాలా, మా వైద్యం పేరు రావాలని మా కోరికతోటి ఈ 3 రకాల చెట్లు ఈ లిక్విడ్ చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా కానీ నా కాడ దొరుకుతుంది. హైదరాబాద్ ఒక నెంబర్, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఆదివారం పూట హైదరాబాద్కి వస్తాను, 13 రోజులు కర్నూలు ఉంటాను. మీరు నా కాడకు వచ్చి తీసుకొని 1 మంత్ చూసి మీ సంకలు ఎగిరేసుకొని సంబరపడి సంతోషంగా మీ భార్య కాడ మీరు బలంగా ఉండాలని అందరికీ అక్కలకి అన్నలకు, నాకంటే పెద్దోళ్ళకు చిన్నోళ్ళకు అందరూ నమస్కారం పెట్టుకుంటూ డాక్టర్లకు మా లిక్విడ్లో అంత బలం ఉందని అందరికీ నమస్కారం పెట్టి చెవి తీసుకుంటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.